కల్కి 2898 AD ఈ మూవీ గురించి ఇంట్రో అవసరమే లేదు. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే అసలు ఈ మూవీని రిపీట్ చేయాలంటే జస్ట్ ఆ ఫ్యూ మినిట్స్ వచ్చే మహాభారతం సీన్స్ చాలు. అది కూడా స్టిల్ వితౌట్ షోయింగ్ అస్ హూ ఈస్ ప్లేయింగ్ లార్డ్ శ్రీకృష్ణ. అసలు ఈ సీన్స్లో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ని ఎందుకు చూపించలేదు? శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుండి తీసేసిన శివమణి శంబాలాకి ఎలా వస్తుంది? క్యాప్టెన్ క్యారెక్టర్కి మహాభారతంలో ఉండే రిజెంబ్లెన్స్ ఎవరిది? అలానే క్యాప్టెన్ క్యారెక్టర్ కేసీలో మళ్ళీ కనిపిస్తుందా? అలానే పరశురాముడి క్యారెక్టర్ కేసీలో ఉంటుందా? పార్ట్ 2 ఎండింగ్ వరకు కల్కి క్యారెక్టర్ పుట్టదా? అర్జునుడి గాంధీవం అర్జునుడు లేకపోయినా ఎందుకు యాక్టివేట్ అవుతుంది? కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో వేరే సిటీస్ కూడా ఉంటాయా? మహాభారతంకి అండ్ మరికొన్ని ఇతిహాసాలకి కల్కి మూవీలోనే రిఫరెన్సెస్ ఏంటి? మూవీ ఫస్ట్ వాచ్ లో మనం మిస్ అయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోతో ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి మూవీలో శ్రీకృష్ణుడి రోల్ని మాత్రమే ఎవరు ప్లే చేస్తున్నారని చూపించలేదు. శ్రీకృష్ణుడి రోల్కి క్యాస్ట్ చేయగలిగే పాపులర్ యాక్టర్ మూవీ టీంకి ఇంకా దొరకలేదని చాలామంది ముందు అనుకున్నారు. బట్ మూవీ టీంకి ముందు నుండే శ్రీకృష్ణుడిని చూపించాలనే థాటే లేనట్టుంది. దానికి రీజన్ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ని ఏ యాక్టర్ ప్లే చేస్తున్నారో ముందుగానే చూపిస్తే మోస్ట్ పాసిబుల్లీ ఆ యాక్టరే కల్కిగా కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో శ్రీకృష్ణుడి యాక్టర్ ఎవరు అని చూపిస్తే నెక్స్ట్ పార్ట్కి కల్కి ఎవరు అనే ఎగ్జైట్మెంట్ని పుష్ చేయకుండా రివీల్ చేసినట్టే ఉంటుంది. అయితే మరి పరశురాముడు కూడా విష్ణు అవతారమే కదా, అండ్ పరశురాముడు కూడా ఇమ్మోర్టల్ అంటే చిరంజీవి కాబట్టి కల్కిని ప్లే చేసే యాక్టరే పరశురాముడిని కూడా ప్లే చేస్తారా అంటే కాదు. ఎందుకంటే పరశురాముడు మిగిలిన విష్ణు అవతారాలలా తన శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలానే త్రేతాయుగం నుండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్న కాలం వరకు వాళ్ళు ఉన్న భూమి మీదే పరశురాముడు కూడా ఉన్నాడు. విచ్ మేక్స్ హిమ్ ఎ సపరేట్ బీయింగ్. మళ్ళీ ఇంకొక ఇన్కార్నేషన్ అంటే ఇంకొక శరీరంతో భూమి మీద పుట్టుకలేని ఒక అవతారం. అండ్ చాలామంది క్యాప్టెన్ రోల్ని పరశురాముడి క్యారెక్టర్ అనుకుంటున్నారు. బట్ అది రాంగ్ అని చెప్పడానికి 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి హైట్. పరశురాముడి హైట్ సేమ్ అశ్వత్థాముడి అంతా లేదా అంతకన్నా ఎత్తులో ఉండాలి. ఎందుకంటే మహాభారత కాలం నుండి మనిషి ఎత్తు ప్రజెంట్ హ్యూమన్స్ కంటే ఎక్కువ, విచ్ ఈజ్ అరౌండ్ 8 feet. అందుకే మూవీలో ప్రజెంట్ టైంలో క్యాప్టెన్ క్యారెక్టర్కి ఉండేది కూడా నార్మల్ హ్యూమన్ హైట్, అశ్వత్థాముడికి ఉన్నంత హైట్ కాదు. నెక్స్ట్ పరశురాముడు ఇమ్మోర్టల్ కాబట్టి మళ్ళీ కర్ణుడి రిజెంబ్లెన్స్తో భైరవ పుట్టినట్టు పరశురాముడి రిజెంబ్లెన్స్తో క్యాప్టెన్ పుట్టలేదు. ఎందుకంటే పరశురాముడు ఒక్కడే లైక్ అశ్వత్థామ. మహాభారతంలో కర్ణుడు ఒక పెట్టెలో అధిరథుడికి ఎలా అయితే దొరుకుతాడో అలానే క్యాప్టెన్కి కూడా భైరవుడు దొరుకుతాడు. అండ్ అలానే మహాభారతంలో అధిరథుడు ఎలా అయితే ఒక చారిటీరో అంటే ఒక రథసారథో అలానే ఇక్కడ క్యాప్టెన్ కూడా. అందుకే అధిరథుడి క్యారెక్టర్ క్యాప్టెన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ స్టిల్ క్యాప్టెన్ క్యారెక్టర్ కేసీలో అండ్ మోస్ట్లీ కాంప్లెక్స్లోనే ఒక ప్రిజనర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో రెబల్ సైడ్ నుంచి ఒక పైలట్లా కాంప్లెక్స్కి అగేన్స్ట్గా ఫైట్ కూడా చేసే ఛాన్స్ 100% ఉంది. ఈ మూవీలో క్యాప్టెన్ క్యారెక్టర్ సూర్యుడిని భైరవకి చూపిస్తూ ఒక షాట్ ఉంటుంది. ఇది అగైన్ కర్ణుడి బర్త్కి డైరెక్ట్ రిఫరెన్స్. అదే సూర్యపుత్ర కర్ణ. అశ్వత్థాముడి శివమణి మహాభారతం కాలం నుండి శంబాలాకి ఎలా చేరింది? దీనికి 2 థియరీస్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు మరియు పాండవులు అశ్వత్థాముడి నుదుటి నుండి శివమణిని తీశాక అది యుధిష్ఠుడికి లేదా ద్రౌపదికి ఇచ్చినట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యాక్చువల్గా ఆ మనీ ఏమైందో అన్న ఇన్ఫర్మేషన్ మన పురాణాల్లో చాలా తక్కువగా ఉంటుంది. బట్ కేసీలో మాత్రం మహాభారతం పీరియడ్ నుండి శివమణి జనరేషన్స్గా కాలంతో పాటు ట్రావెల్ చేసి ఇప్పుడు శంబాలా ఉన్న ప్లేస్లో మరియం యాన్సెస్టర్స్కి దొరికి ఉండాలి. కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ కేలో సుమతి కడుపులో సీడింగ్ తర్వాత ఆ కడుపులో ఉన్న బేబీ గ్రోత్ రెగ్యులర్ బేబీస్ కంటే ఫాస్ట్గా ఉంది అంటారు. అంటే కల్కి పుట్టడానికి పుట్టాక పెరగడానికి నార్మల్ హ్యూమన్ కంటే తక్కువ టైమే పడుతుంది. సో ఒకవేళ నెక్స్ట్ పార్ట్స్లో కల్కి గ్రోత్ చాలా ఫాస్ట్గా మనకి చూపించిన ఆల్రెడీ ఆ బేబీ గ్రోత్ ఫాస్ట్ అని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈ సీనే దానికి రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శివమణి తనకి చేరేది ఎప్పుడు అన్నదానికి ఎన్నో హింసిస్తారు. అందులో ఒకటి గంగలో ఒక్క చుక్క నీరు లేనప్పుడు అని అంటారు. మనకి మూవీ స్టార్టింగ్ నుండే ఈ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాంప్లెక్స్ భూమి నుండి అన్నీ లాగేసుకుంటుంది, గంగలో నీరుని కూడా. ఆ ఎక్స్ట్రాక్షన్కి యూజ్ చేసే పవర్ సోర్సెస్ మెయింటెనెన్స్ కోసమే భైరవ కాంప్లెక్స్లోకి కూడా వెళ్తాడు. అలా కాంప్లెక్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్న గంగ ఆఖరిగా ప్రాజెక్ట్ కే టీమ్ సుమతి నుండి సీరంని ఎక్స్ట్రాక్ట్ చేసే మూమెంట్లోనే కంప్లీట్గా ఎండిపోతుంది. అలా గంగలో నీరు లేకపోవడం, సుమతి నుండి పవర్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ పవర్ ఉన్న ఒక్క సీరం డ్రాప్ సుమతి నుండి బయట ప్రపంచంలోకి రావడం, కాంప్లెక్స్కి దొరికిన గాంధీవం యాక్టివేట్ అవ్వడం అండ్ శివమణి వెలుగుతూ అశ్వత్థామ దగ్గరికి సంకేతంగా రావడం అన్నీ ఆల్రెడీ శ్రీకృష్ణుడు ప్రీ ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. సో సుమతి నుండి బయట ప్రపంచంలోకి వచ్చిన పవర్ వల్ల అశ్వత్థాముడి శివమణి వెలగడం ఓకే, కానీ గాంధీవం ఎందుకు యాక్టివేట్ అయింది? అది మహాభారతంలో ఆఖరిగా అర్జునుడు వాడిన గాంధీవం. మరి దానికి సుమతి కడుపులో ఉన్న పవర్కి లింక్ ఏంటి? ఆ గాంధీవం మహాభారతంలో ఆఖరిగా వాడింది అర్జునుడే అయినా దాన్ని తయారు చేసింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నుండి పుట్టిన దేవుడు. శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడు, అంటే సుమతి కడుపులో పెరుగుతున్న సేమ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అందుకే సుమతి నుండి ఆ పవర్ బయట ప్రపంచంకి రాగానే గాంధీవం కూడా యాక్టివేట్ అయింది. కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ కేలో జరిగే అన్ని సీన్స్
శ్రీకృష్ణుడి పుట్టుకకి రిఫరెన్స్లా ఉంటాయి. శ్రీకృష్ణుడు పుట్టడానికి ముందు ఎంతోమంది పిల్లల్ని కంసుడు చంపేస్తుంటాడు. ఎక్కడ ఆ శ్రీకృష్ణుడు పుట్టి పెరిగి తనని చంపేస్తాడో అని. అలానే ప్రాజెక్ట్ కేలో సుప్రీం కూడా తనకి కావాల్సిన సీరం కోసం ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డల్ని చంపేస్తూనే ఉంటాడు. సుమతి రెబల్స్ వరకు చేరుకోవడానికి చేసే సాహసం కూడా శ్రీకృష్ణుడి బతికి రిజంబ్లెన్స్. శ్రీకృష్ణుడిని సేవ్ చేయడానికి తన తండ్రి వసుదేవుడు నదిని దాటడానికి వెళ్ళేటప్పుడు పొంగుతూనే ఉండే నది వసుదేవుడికి దారిని ఇస్తూ పక్కకి జరుగుతుంది. అలానే మూవీలో సుమతి కాంప్లెక్స్ నుండి బయటికి వెళ్ళడానికి ధైర్యం చేశాక ఒక్క నిప్పురవ్వ కూడా సుమతిని తాకదు. సుమతి కాంప్లెక్స్ నుండి బయటికి వెళ్లే వరకు ఆ మంటలు సుమతిని ఏమీ చేయవు. సరిగ్గా గమనిస్తే ఒక ప్రొటెక్టివ్ లేయర్ సుమతి చుట్టూ కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ అండ్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ టు శ్రీకృష్ణస్ బర్త్. రెబల్స్లో ఉండే వీరన్ బాంబే మన లాస్ట్ సిటీ కూడా ఓడిపోయిందని అంటారు. సో శంబాలా ఫైటర్స్ బాంబే లాంటి ఎన్నో సిటీస్లో ఉండే రెబల్స్ కాంప్లెక్స్తో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలానే శంబాలాకి సుమతిని తీసుకొచ్చినప్పుడు కూడా సుమతిని ఫ్లక్స్ ల్యాండ్కి తీసుకెళ్లొచ్చు, అక్కడ ఎవరు ట్రాక్ చేయలేరు అని అంటారు. సో కేసీయూలో కాశీ మాత్రమే కాకుండా స్టిల్ అబాండెంట్ సిటీస్ అంటే బ్రతకడానికి వీలు లేకుండా ఉండే సిటీస్ ఇంకా చాలా ఉండుండొచ్చు. అవే అదర్ కేసీయూ క్యారెక్టర్స్ కనిపించే ప్లేసెస్ అవ్వచ్చు. ఎందుకంటే దీనికి మరొక రిఫరెన్స్ మూవీ ఎండింగ్లో కూడా చూడొచ్చు. మూవీ క్లైమాక్స్లో అశ్వత్థామ నుండి తప్పించుకొని వెళ్ళేటప్పుడు అప్పటికే బుజ్జి రిజర్వ్లో ఉంటుందని చెప్తుంది. అండ్ భైరవ ఒక బటన్ని ప్రెస్ చేయడానికి ఆలోచిస్తే అది నొక్కితే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు అని అంటుంది. సో ఆ బటన్ ఇప్పటి వరకు భైరవ ఎప్పుడు యూజ్ చేసి ఉండకపోవచ్చు. ఆర్ ఆ బటన్ నొక్కితే బుజ్జి వెళ్ళే డెస్టినేషన్ ఏంటో కూడా తెలియకుండా ఉండుండొచ్చు. ఈ డైలాగ్కి మీనింగ్ డెఫినెట్గా భైరవ అండ్ సుమతి వెళ్ళేది కాశీ ఆర్ కాంప్లెక్స్, ఈ రెండూ కాకుండా మరొక అబాండెంట్ సిటీ ఆర్ ప్లేస్కి అయి ఉండొచ్చు. అక్కడే మిగిలిన కేసీయూ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. బట్ క్లైమాక్స్ తర్వాత జరిగే స్టోరీలో డెఫినెట్గా అశ్వత్థామ మళ్ళీ సుమతిని వెతుక్కుంటూ వెళ్ళాలి. బట్ బుజ్జికే తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని. మరి అశ్వత్థామకి ఎలా తెలుస్తుంది అండ్ ఎలా సుమతి ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటాడన్నది ఆల్రెడీ మూవీలో ఎస్టాబ్లిష్ చేశారు. అదే శివమణి అశ్వత్థామకి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. సుమతి కడుపులో ఉన్న గాడ్ ఎనర్జీ ఎక్కడ ఉన్నా అది అశ్వత్థామకి ఒక లొకేటర్గా దారిని చూపిస్తుంది. సో భైరవ అండ్ సుమతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎనర్జీ చూపించే డైరెక్షన్తో అశ్వత్థామ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కల్కి మూవీ ఇంట్రో క్రెడిట్స్ రోల్ అయినప్పుడు మనకి చూపించే సీన్స్లో మహాభారతానికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. భీష్ముడు, అభిమన్యుడు, కర్ణుడు, కనిపించని యుధిష్ఠిరుడు కానీ వినిపించే వాయిస్, ద్రోణాచార్యుడు, ధృష్టద్యుమ్న, ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ అన్నీ కూడా ఒక కంటిన్యూస్ ఈవెంట్గా 60 సెకండ్స్లో చూపించారు. ఈ రిఫరెన్సెస్ అన్నీ కూడా ఒక స్మాల్ లెంత్ వీడియోలో డీటెయిల్గా చూద్దాం.